Roberts 3, the ultimate non-veg show. Welcome to Roberts 3, the ultimate non-veg show. Roberts 3, the ultimate non-veg show. Roberts 3, the ultimate non-veg show lo first round చేయబోతున్నాం. ఆ ఫస్ట్ రౌండ్ లో మనం కంటెస్టెంట్స్ కి చాలా పెద్ద బాధ్యతలు ఇచ్చాం. చాలా సమస్యలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళ హద్దుల్నే మర్చిపోయి డాన్స్ తో వాటిని అధిగమించి ఆ ఊర్లో సమస్యలు తీరుస్తారని మనం ఆశిద్దాం. ముందుగా జడ్జెస్ మరి మీరేమంటారు? ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, క్యాబేజ్ 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షోలో మరి చింటూ రాబోతున్నాడు. ఎరుపుకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో? మంచిగా ఉన్నది. అదేం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి, నువ్వు కూడా చెప్పకూడదు. ఓకేనా? నాకు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలని ఒకరు చెప్పకూడదు అని చెప్పానన్నా. మరి ఓకే, రజనీ మేడం చెప్పండి, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చింటోదే. అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఆ డాన్స్ కా ఎక్స్ప్రెషన్స్ కరెక్టేనా? ఎవరన్నా అలా ఎక్స్ప్రెషన్స్ పెడతారా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? దానికి మ్యాచ్ అయ్యాయి కొంచెమన్నా? కోతిలా ఇచ్చావు ఎక్స్ప్రెషన్. ఇంకా ఏంటి, చింటూ ప్రాక్టీస్ చేయలేదా? అసలు నిజంగా మేడం చింటూని చూస్తూ ఉంటే నిజంగా నాకు మైకేల్ జాక్సన్ చనిపోయినా పర్లేదు అనిపించింది మొట్టమొదటిసారి. నాకు ఆయన చనిపోయేటప్పుడు ఏడ్చాను, కానీ నిజంగా ఆయన చనిపోయినందుకు ఇప్పుడు నేను గర్వ ఎక్కువైంది కదా కొంచెం. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు. ఓకే, పిస్తాని గారు చెప్పండి, మీరు చెప్పండి. రాజా చెప్తా. రాజా చెప్పండి. శవాల ముందు చావుడప్పులు కొడతారు కదా, చావుడప్పులు డాన్స్ వేస్తారు కదా, అలా అయితే రాజా నువ్వు డాన్సా? దరిద్రంగా వేసావు డాన్స్. డాన్స్ చేసే వాళ్ళందరూ సిగ్గుతో చచ్చిపోతారు. నాకెందుకు మీకు నచ్చలు నాకు తెలియదు. నిజంగా చింటూ అయితే చాలా బాగా చేస్తాడు. అసలు ఇంకా రాజు మాట్లాడు, నువ్వు సపోర్ట్ చేయకు. వండర్ఫుల్ గా చేస్తాడు. నాకే నిజంగా లెగ్ స్ట్రైక్ అయినా. నాకు తెలుసు, చిన్నప్పుడు నేను తమ్మను పట్టుకొని ఇలా ఊగిటాడు తెలుసా నీకు? అప్పుడు నా మొదటి స్టెప్ అది. రాజా వద్దు రాజా, నాకు చెప్పొద్దు. ఓకే ఓకే, పిస్తాని గారు చాలా బాగా చెప్పారు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది చింటూ పర్ఫార్మెన్స్. గీక్ గారు రాజా, నీ సపోర్ట్లు, నీ రికమెండేషన్లు
ఇవన్నీ ఇక్కడ పంచావు. ఇక్కడ ఉంటావు తెలుసా, పిస్తాని. నీదే ప్రోగ్రామ్ ఆయనదా? ఫు! మాట్లాడతా నువ్వు మాట్లాడద్దు కదా. థ్యాంక్ యూ నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే ప్రస్తుతానికి గారు మీరు ఆపండి. అవసరం నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కంటెస్టెంట్స్ కి. ఓకే మిరపకాయ మాస్టర్, మీరేమనుకున్నారు? ఈ మిరపకాయలు అసలు ఘాటు ఉందా లేకపోతే చప్పకుందా చెప్పండి. డాన్స్ అదిరిపోయింది, కానీ గింకార్ వీడి ఫేస్ నాకు నచ్చలేదు. ఎందుకు వచ్చినావు? నా ఫేస్ చూడని కదా లేకపోతే పర్ఫార్మెన్స్ చూడని? నీ ఫేస్ మార్చుకో, స్టైల్ చేంజ్ అయ్యి. వాళ్ళు తీసుకొచ్చారు, నేను ఎందుకు తీసుకొచ్చాను? ఇంకోసారి ఇది రిపీట్ కావద్దు. మిరపకాయ మాస్టర్, ఇప్పుడు తాడా మాస్టర్ ఏమంటున్నారు చూద్దాం. మీ మెయిన్ జడ్జ్ ఆయన కనుక్కుందాం ఒకసారి. తాడా మాస్టర్ చెప్పండి, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఏం చేసేవిరా నువ్వు? రెండు భంగిమలు నాకు నచ్చలేదు. కర్ర పట్టుకొని తిప్పే చెప్పుడు చాలా ట్రెడిషనల్ గా తిప్పాలి. ఆ పాటలు అలాగే చేయాలి మాస్టర్. నువ్వు మాట్లాడకురా, నువ్వు అసలు మాట్లాడకు. ఆ పాటలు అలా చేస్తేనే. గింకర్ ఎక్కువ చేస్తున్నాడు వాడు. నువ్వు చేసి చూపించాం కదా ఇక్కడ. రేయ్, ఎదురు చెప్పడం సంస్కారం కాదు. తాడా మాస్టర్ ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నాన్ వెజ్ షో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్. లాస్ట్ ఎపిసోడ్ లో అన్నయ్యకి మాట ఇచ్చాను. జంచక 3.2 6.2. ఈ కాల్ తీసి ఇలా పెట్టాలంటే 100 రోజులు ప్రాక్టీస్ చేయాలి. Kabats 3, the ultimate non-verse show.